जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज तव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन देवीनाथ जय 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 जय। 4వ మాసమైనటువంటి ఏప్రిల్ నెలలో చివరి 16 నుండి 30వ తారీఖు 16వ తారీఖు మంగళవారం అష్టమితో మొదలుకొని 30వ తారీఖు మంగళవారము సప్తమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ తులారాశి కలిగినటువంటి వారికి ఈ అర్ధమాస కాలంలో రాశి ఫలిత ప్రభావాలు ఎలాగుంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఈ సమయకాలం పరిశీలన చేసినట్టయితే ముందుగా మీకు జరిగేటటువంటి ప్రమాదం అనేది మీకు ఎవరైతే నా అనేవాళ్ళు కొంత మీరు ఎవరి మీదైతే ఎక్కువగా డిపెండ్ అయ్యి నమ్మకం పెట్టుకుంటారో తర్వాత మీకు అయిన వాళ్ళ బంధం నుంచే ఉన్నటువంటి ఒక స్నేహితుల ప్రభావంగా ఏదో ఒక కోణాన మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు కానీ అలాగే నమ్మించి నష్టం చేయగలిగేటటువంటి పరిస్థితులు మనవాడే కదా ఇస్తాడు లేనటువంటి ఉద్దేశంతో మీరు రిస్కులో పడి వారికి చేతికి ఇవ్వటము, వారి నుంచి మీకు సమయానికి రాక ఇబ్బందులు పడటము, లేదంటే ఒకరిని నమ్మి మీరు గుడ్డిగా ఏదైతే వారికి ఆపద ఉంది కదా అని మీరైతే ఎక్కువగా సాక్రిఫైస్ చేసి వారి మాట మీద మీరు ఎక్కువగా లోపడతారో దానివల్ల జరిగేటటువంటి ప్రమాదము ఈ సంవత్సరం చివరి కాలం వరకు కూడా మర్చిపోలేనటువంటి విధంగా కూడా ఉండొచ్చు. దానికని ఈ సమయకాలంలో మీరు ఎంతటి అయిన వారైనప్పటికీ మనకు సంబంధించిన వారైనా దగ్గర వారైనా ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా మొహమాటంగా ఎటువంటి అభ్యంతరం లేకుండా మనకు వీలు కాని పనిని వీలు కాలేదని చెప్పటం, ఒకవేళ దీనివల్ల ఏదైనా సమస్య ఉంది అంటే అది నా వల్ల కాదని పూర్తిగా తేల్చి చెప్పేయటం తప్ప మొహమాటానికి వెళ్ళి సమస్యలు తెచ్చుకునేటటువంటి పనులు ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో అంత పెద్ద మంచిది కాదు. అలాగే మీకు గతంలో జరిగినటువంటి కొంతమంది పరిచయాలు కానీ కొన్ని సావాసాలతో వ్యతిరేకాలై కొంత శత్రువులై దూరం అయిపోయినటువంటి వారు కానీ ఏదో ఒక కోణంలో మిమ్మల్ని ఏదో ఒక రకంగా సమస్యలు పెట్టడానికి కూడా ప్రయత్నాలు చేయొచ్చు. కాబట్టి కాస్త భద్రంగా ఎవరు ప్రభావం ఎలా ఉంది మన మీద అనేది చూసుకొని నడుచుకోవటము మంచిది. ఇక ఈ రాశి కలిగినటువంటి వారికి ఏదైతే మీ కుటుంబ వ్యవహారాలు ఉన్నాయో అంటే అన్న చెల్లెళ్ళ బాధ్యతలు కానీ పిల్లల బాధ్యతలు కానీ తల్లిదండ్రుల బాధ్యతలు కానీ తోడబుట్టిన వారి బాధ్యతలు కానీ ఈ తరహా బాధ్యతలకు సంబంధించి ఒక రెస్పాన్స్ తీసుకునే అవకాశము, వారి సమస్యను తీర్చడం కోసం మీరు కొన్ని బాధలు ప్రయత్నాలు చేసేటటువంటి ప్రభావాలు జరుగుతాయి. అదేవిధంగా మీ కష్టార్జితం కుటుంబానికి కొంతమేర సహాయ సహకారాలు అందించే పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారు జరుగుతుంది. కాబట్టి అంతకు మించి ఈ సమయకాలం వీరికి అదృష్టం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం కష్టపడింది ఒకరికి ఫ్యామిలీ మెంబర్స్లో ఒకరికి హెల్ప్ అవుతుందంటే అది చాలా గొప్ప విషయం, ఇది గుర్తుంచుకోవాలి. ఇక కుటుంబ వ్యవహారాలు అయినటువంటివి శుభకార్యాలు, ఏదైనా కారు కొనాలి, బండి కొనాలి, పొలం కొనాలి, ఇల్లు కొనాలి, లేదంటే ఇల్లు మారాలి, మనం పలానా విషయం ఎప్పటి నుంచో ఒకటి ఆర్డర్ పెట్టాం అది రావాలి, తర్వాత ఏదైనా ఒక కాంట్రాక్ట్ అనుకున్నాం, ఒక ఉద్యోగం అనుకున్నాం ఇవి అవ్వాలి. ఈ తరహా పనులు మాత్రము పూర్తిగా ఫినిష్ అయితే అవ్వవు, కానీ ఆ పనుల్లో మాత్రము మీరు ప్రయత్నాలు చేయటము, ఆ పనులకు సంబంధించిన కార్యక్రమాలు జరగటము, ఈ ప్రయత్నాలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. కొన్ని రుణాలు తీసుకున్న రుణాలు అయితే కొంత కడతారు, కానీ కొంతమేర మీరు ఇవ్వాల్సిన వారు కొంత మిమ్మల్ని తరచూ ఇబ్బంది పెట్టడము, ఎక్కడో కాస్త మిమ్మల్ని బాధ పెట్టేటటువంటి సంఘటనలు జరగటం చేస్తుంది. మీకు రావాల్సిన ధనం అయితే మాత్రము ఈ సమయకాలంలో ఇంకా మీకు ఇబ్బంది కలిగించడం, మీ టయానికి చేతికి ఇవ్వకపోవడం మిమ్మల్ని ఇంకా బాధ పెట్టే పరిస్థితులు చేస్తారు. కుటుంబంలో భార్య పిల్లల మధ్య ఏదైతే మీ ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంత బంధం అనేది ఒకరికి మధ్య ఒకరికి బాండింగ్ అనేది ఏర్పడే ప్రయత్నం పిల్లల వల్ల జరుగుతుంది. ఈ సమయంలో మీకు మీ బిడ్డల వల్ల మీకు కాస్త మీ పద్ధతులను మార్చుకునే విధానము, తర్వాత
వారి బతుకు తెరువు కోసం, వారి భవిష్యత్తు కోసం ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాలు మిమ్మల్ని కొంత మార్చటము, కొన్ని బరువు బాధ్యతలు తెలిసే విధంగా నడిపించే పరిస్థితులు చేయటం జరుగుతుంది. ఇక కుటుంబంలో ఉన్న కొన్ని శుభకార్యాలు, పెళ్ళిళ్ళు, బంధుమిత్రులు వివాహాలు, తర్వాత బంధుమిత్రుల ప్రయాణాలు మాత్రము మీకు ఎక్కువగా అంటే తీరిక లేని విధంగా ప్రయాణాలు, బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాలు, ఆహ్వానాలు ఇలా వెళ్తూ ఉండటం, మీకు కష్టపడి సంపాదించే సమయమేమో తక్కువగాను, ఖర్చు పెట్టేటటువంటి సమయమో ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత అలసటగాను, ఆరోగ్యపరంగా కాస్త మీకు అంత పెద్ద ప్రశాంతత లేకపోవటము, అనారోగ్యం కొంచెం ఇబ్బందులు కలగడం జరుగుతుంది. కోర్టు సమస్యలు, గొడవలు, ఎదురు వివాదులతో కొన్ని పెద్ద మనుషుల్లో ఉన్న ఏదైనా పంచాయతీలు, కొంతమందితో ఉన్న కొన్ని గొడవలు, సెటిల్మెంట్, ఈ సలహా సంబంధించిన పనులు కొద్దిగా మిమ్మల్ని ఉద్రేకతకు లోన్ చేయటం, అనుకున్న టయానికి మీరు ఊహించిన దానికంటే వేరే కోణంలో మీకు ఎదురవ్వటం జరుగుతుంది. అందులో మీరు కంగారు పడద్దు. ఈ 23 పౌర్ణమి రోజున మంగళవారం నాడు మీరు తప్పకుండా దగ్గరలో ఉన్న ఏ పరిస్థితిలో ఉన్న దేవాలయం, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తప్పకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. తప్పకుండా మీకు మీ మీద పడే చెడు ఎఫెక్ట్ కూడా కాస్త మీకు అనుకూలంగా మారి మనశ్శాంతి కలిగే పరిస్థితి జరుగుతుంది. సర్వేజన సుఖినో. హాయ్, నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.